ప్రభాత్ న్యూస్ కి స్వాగతం. రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ స్థాపనకు విస్తృత ఏర్పాట్లు. ఏప్రిల్ 2న పీసీ పల్లి మండలం దివాకారణపురానికి మంత్రి లోకేష్ ఆనంద్ అంబానీ రాక. కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి డాక్టర్ డోల బాలశ్రీ వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఆర్డీఓ శ్రీ కేశవర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంపై సంబంధిత అధికారులకు మంత్రి, కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఎలా చేయండి ఫ్యామిలీ దగ్గరికి దీన్ని లైవ్ పెట్టేస్తారు కదా. పూజ దగ్గర లిమిటెడ్ వస్తారు, లిమిటెడ్ వస్తారు. ఆ గ్యాలరీలో అక్కడ ఫ్లై అయిన తర్వాత, విజయవాడ ఫ్లై అయిన తర్వాత ఇక్కడ నో మూమెంట్. బిఫోర్ విజయవాడలో టేక్ ఆఫ్ అయ్యారంటే అంటే మనం ఇక్కడ ఆపినప్పుడు మాత్రమే మనం నేరేడు మిల్లి అండ్ ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అండి? 3 కిలోమీటర్స్. ఈ రెండు ఈ విలేజెస్ మాత్రం మనం అలో చేస్తే మిగిలిన చెప్తా ఆ టైంలోనే మనం అక్కడ మెయిన్ అక్కడ ఎంట్రన్స్లోనే ఏదైతే ఇప్పుడు రోడ్డు టైం అయిపోతే ఎన్ని స్టేజ్ ఉంటుంది? డ్రోన్ సర్వేలెన్స్ పెడుతున్నాం కాబట్టి పీపుల్ సెట్లో ఉన్నాయి లోపల, అంటే ఏసీ కూలర్స్ పెడతాం. సో దే విల్ కమ్ ఎర్లీ అండ్ దే విల్ వీలైతే మార్నింగ్ బ్రేక్ తీసుకోండి. ఏ పొయ్యిలు శనగ కూడా ఇస్తారు. యాక్చువల్లీ మీకు దిస్ ఇస్ ద వే దే కెన్ కమ్ అండ్ దే కెన్ టేక్ అప్. సో ఈ 2 ఏరియాలో మనం డిజైన్ చేయాలి. అది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి వీళ్ళైతే హ్యాబిటేటెడ్ కదా ఏసీ మొత్తం వాళ్ళు కూడా అదే కూడా మనం రెండు స్టిల్స్ బాగా ఇది గ్యాస్ మేడం హెలిపెడ్ మేడం హెలిపెడ్ ఈ విధంగా వచ్చేసి సివిఐపి ఇలా వచ్చేసి ఇక్కడ ఈ గ్రీన్ రూమ్స్ నాకు తీసుకున్నాను. అక్కడ ఇది 8కి వచ్చి రూమ్ పూజ మేడం. ఇది అయిపోయిన తర్వాత ఫార్మింగ్ వాళ్ళు డెమో మోడ్ పెడతా ఉంటారు. ఈ నైబర్స్ ఆ బీచ్ బిట్వీన్ ద పూజ మ్యాక్సిమం పీపుల్ కమ్ బై ద బైక్స్ ఓన్లీ అన్లెస్ వీ ప్రొవైడెడ్ వెహికల్స్ ఓన్లీ దే విల్ కమ్ బై ద బస్సెస్ ఆర్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ప్రకాశం జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. ఆ రోజు యువగళం పాదయాత్రలో మన యువ నాయకులు ఈరోజు మానవ వనరుల శాఖ మంత్రిలో నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మహానాడుప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారు. 19 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కూడా ఈ జిల్లా నుంచి నలుగురిని ప్రజాప్రతినిధులు పంపడం ఈ ప్రాంత అభివృద్ధి మీద పార్టీకి చిత్తశుద్ధిని కూడా తెలియజేస్తోంది. ఎన్డీఏ పక్షాలైనటువంటి జనసేన, బీజేపీలు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నాయి.
దీనిలో భాగంగానే ఇక్కడ రిలయన్స్ సంస్థ చేత ఈరోజు మనం పెట్టుబడులకి ఆహ్వానించడం జరిగింది. దానిలో కూడాను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రావు గారు మన జిల్లా వాసే ప్రథమ ప్రాధాన్యత కనిగిరి ప్రాంతంలో ఈ భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఇది ఇక్కడే కాదు, మొదటగా మనం ఇక్కడ మొదలు పెడతాం. తర్వాత మార్కాపూర్, గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఈ రిలయన్స్ కంప్రెసర్ గ్యాస్ యూనిట్లు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత వారం రోజులుగా ముఖ్యంగా నేను మన శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి స్థానిక నాయకులు కూడా అభినందిస్తున్నా. ఈ ప్రాంతంలో వర్క్స్ మీద దృష్టి పెట్టి ఒక స్టెప్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, ఉగ్ర నరసింహారెడ్డి అందరం కలిసి మార్పులు, చేర్పులు, అదేవిధంగా బ్లూ ప్రింట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను కనిగిరి ప్రాంత ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరైతే వలసలు ఉన్నటువంటి ప్రాంతం, కరువు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పరిశ్రమ రావడం ద్వారా ఈ భూములకి రైతులకు కూడా మనకి 31,000 కౌలిస్తున్నారు. దీని ద్వారా రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది, ఉపాధి కలుగుతూ ఉంటుంది, ఈ ప్రాంతంలో అభివృద్ధి కొన్ని. ఇది రావటం చూసిన తర్వాత మొదలు పెట్టడం ఒక శుభపరిణామం ఏంటంటే పలు కంపెనీలు కూడా మేము ఇక్కడ ప్రాజెక్టులు పెడతామన్నటువంటి ప్రతిపాదనలో ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ఒక శుభపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది దిగ్విజయంగా పూర్తి జరగాలని, ఇటువంటి ఇది ప్రజలు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మీడియా కూడా దీనికి తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఫౌండేషన్ సెరమనీ కోసం హానరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ రాబోతున్నారు. దానికోసం ఇక్కడ సైట్ ప్రిపరేషన్స్ అన్ని ఏర్పాటు గౌరవ మినిస్టర్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు దగ్గర చేసి అందరితో కూడా ఇతర డిపార్ట్మెంటల్ అధికారితో ఈరోజు ఇక్కడ సైట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతున్నది.